నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్‌లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం అనేది నాటి నానుడి. అధిక సంతానం ఆదర్శ కుటుంబం అనేది నేటి నినాదం అండ్ విధానం కూడా. ఏంటి సడెన్‌గా ఈ ఈ సామెతల మీద, నానుడుల మీద పడ్డారనుకోవద్దు. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ అమల్లో ఉండేది. చిన్న కుటుంబాలను ఎక్కువగా ప్రోత్సహించేవాళ్ళు. ప్రభుత్వ ఉద్యోగులైతే ఇద్దరు పిల్లలని కంటే ఒక ఇంక్రిమెంటు, ఒకే బిడ్డని కంటే 2 ఇంక్రిమెంట్లు ఇచ్చి ఆ విధంగా ఉద్యోగుల్లో ఈ కుటుంబ నియంత్రణ పట్ల అవగాహన కల్పించేవాళ్ళు. ఈ పద్ధతి 1950 సంవత్సరం నుంచే మన దేశంలో ప్రవేశించింది. అంటే కుటుంబ నియంత్రణ ఎక్కువ జనాభా అయిపోతే కష్టాలు ఎక్కువగా ఉంటాయి, సమస్యలు ఎక్కువగా ఉంటాయి కనుక కొంచెం పరిమితంగా ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటే బావుంటుందనేది 50లో మొదలైతే 75 నాటికి 75 గుర్తుండే ఉంటుంది మీకు ఎమర్జెన్సీ కాలం నాటికి దీన్ని కంపల్సరీగా అంటే ఫోర్స్‌ఫుల్‌గా, బలవంతంగా ముఖ్యంగా ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ ఆధ్వర్యంలో ఈ కుటుంబ నియంత్రణకు ఆపరేషన్‌లు జరిగాయి. వృద్ధుల్ని, పెళ్లి కాని యువకుల్ని ఎక్కడ పడితే అక్కడ పట్టుకొని ఆపరేషన్‌లు చేశారు. దాని ప్రధానమైన ఉద్దేశ్యం ఏంటంటే ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న జనాభాను తగ్గించాలనే ఒక లక్ష్యం. అదే కుటుంబ నియంత్రణగా అప్పట్లో మనకు అమల్లోకి వచ్చింది. ఆ తరువాత కాలంలో కుటుంబ నియంత్రణ అంటే అది బలవంతంగా చేసే పని కనుక అలా కాకుండా కుటుంబ సంక్షేమం అనే పేరు అంటే ఫ్యామిలీ వెల్‌ఫేర్. అంటే సమస్యలు లేకుండా ఉండాలంటే సంతానం మితంగా ఉండాలి అనే ఒక కాన్సెప్ట్‌ని తీసుకొచ్చారు. సో, అప్పుడే మనం ఇందాక చెప్పుకున్న ఈ ఇంక్రిమెంట్లు ఇవన్నీ చేశారు. వాళ్ళకి దీని గురించి విస్తృత ప్రచారం కూడా చేసేవాళ్ళు. ఇప్పుడు మనం గోడల మీద ఆ రోజుల్లో 60లు, 70లు, 80ల కాలంలో చూస్తే చిన్న కుటుంబాలకు సంబంధించి ఇందాక మనం చెప్పుకున్న చిన్న కుటుంబం, చింతలు లేని కుటుంబం, ఇద్దరు ముద్దు, ఆ పైన వద్దు అనే ఒక నినాదాలతో పాటు గర్భ నిరోధక సాధనాలైన నిరోధ్ వంటి వాటిని కూడా మనకి ఉచితంగా పంచిచ్చేవాళ్ళు. ఎందుకంటే అవి షాపులకెళ్ళి కొనడం అంటే కొంచెం బిడియంగా ఉంటది గనక ఆయాలు లేకపోతే ఏఎన్ఎంలు వాళ్ళే ఇళ్ళకొచ్చి యువకులకు కొత్తగా పెళ్ళైన వాళ్ళకు పంపిణీ చేసేవాళ్ళు. తద్వారా ఈ ఫ్యామిలీ సంక్షేమానికి, కుటుంబ సంక్షేమానికి దారులు వేసేవాళ్ళు. అది ప్రభుత్వ పరంగా జరుగుతూ వచ్చేది. ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది. మనం ఎన్నాళ్ళు చెప్పిన చిన్న చిన్న కుటుంబం, చింతలు లేని కుటుంబం ఇలాంటివన్నీ ఇప్పుడు పూర్తిగా మాయమైపోయినాయి. దానికి రివర్స్‌లో ఇప్పుడు మనం వస్తున్నాం. అధిక సంతానం ఉంటే, పెద్ద కుటుంబం ఉంటే అది ఆదర్శ కుటుంబం అనే కాన్సెప్ట్ ఇప్పుడొచ్చింది. ఈ చిన్న కుటుంబాల స్థానంలో పెద్ద కుటుంబాలు రావటం అనేది ఇప్పుడు ప్రపంచ సమస్యగా మారిపోయింది. చాలా దేశాల్లో ఒకప్పుడు చైనా ఇందాక మనం చెప్పుకున్న దాని ప్రకారం కుటుంబ నియంత్రణ, కుటుంబ సంక్షేమం ఉన్న రోజుల్లో తక్కువ ఉన్న వాళ్ళకు ఎక్కువ ప్రభుత్వ ప్రోత్సాహాలు ఇచ్చేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు ఎక్కువ పిల్లల్ని కనండి అనంటే మానవ వనరులు అంటే హ్యూమన్ రిసోర్సెస్ రాను రాను తగ్గిపోతున్నాయి కనుక వాటిని పెంచాలంటే మానవ శక్తిని పూర్తిగా మనం ఉత్పత్తిలో ఉపయోగించుకోవాలంటే తప్పనిసరిగా ఎక్కువ సంతానం కావాల్సిందే అని చాలా దేశాల్లో ఇప్పుడు ఇది మన దేశంలో కూడా వచ్చింది. ఇక ఆంధ్రప్రదేశ్‌కొచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ఏకంగా ఒక ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలిసీ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు. అంటే అటు కుటుంబ నియంత్రణ కాకుండా, అటు కుటుంబ సంక్షేమం కాకుండా ఒక విధానాన్ని తీసుకొచ్చారు. అంటే కుటుంబ మేనేజ్‌మెంట్ ఎలా చేయాలా అనే దాని మీద తీసుకొచ్చి దానికి కొన్ని పారామీటర్స్‌ని కూడా ఫిక్స్ చేశారు. అవి గనక అమలు చేస్తే ఏమేమి లాభాలు ఒనగొడతాయి అనే దానికి ఆయనే ఈ మధ్య కాలంలో ఏ మీటింగ్‌లోకెళ్ళినా కూడా కనండి ఎక్కువ ముగ్గురిని కనండి నేను డబ్బులిస్తాను, నలుగురిని కనండి నేను డబ్బులిస్తా అని చెప్పుకుంటూ ఉంటే జనాలు కొంత ఆశ్చర్యానికి కూడా గురవుతున్నారు. ఏంటి సడెన్‌గా చంద్రబాబు నాయుడు గారు ఇలా చెప్పారని. దానికి ప్రధానమైన కారణం ఉంది. రేపు ఒకవేళ ఉత్తరోత్తర కాన్స్టిట్యుయెన్సీస్ డీలిమిటేషన్ గనక జరిగితే అంటే పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ గనక జరిగితే చాలా కాలమైంది జరిగితే జనాభా ప్రాతిపదిక మీద ఈ నియోజకవర్గాల రూపకల్పన అనేది నిర్ణయిస్తారు. ఇది ఎమ్మెల్యే సీటు, ఇది ఎంపీ సీటు అని నిర్ణయిస్తారు. ఆ విషయంలో నార్త్ ఇండియా అంటే ఉత్తరాది రాష్ట్రాలు మధ్యప్రదేశ్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు వీళ్ళు
ఈ కుటుంబ నియంత్రణ అనే దాన్ని ప్రక్కన పెట్టేసి జనాలను తెగ కనటం మొదలుపెట్టేసారు. దాంతో వాళ్ళ జనాభా పెరిగిపోయింది. అదేం జరుగుతుంది ఇప్పుడు? జనాభా ప్రాతిపదికన గనక మనకి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగితే వాళ్ళకి ఎక్కువ పార్లమెంటు స్థానాలు పోతాయి. సో, నార్త్ ఇండియా ఏం చెప్తే అది ప్రభుత్వం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా కాకుండా ధీటుగా, పోటీగా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా జనాభా పెరిగితే తద్వారా మనకు కూడా నియోజకవర్గాలు పెరుగుతాయి. నియోజకవర్గాలు పెరగటం వల్ల మన మాట పార్లమెంట్‌లో చెల్లుబాటు అవుతుంది అనే ఒక సుదీర్ఘమైన ఆలోచనతో ఈ జనాభా పెరుగుదల అంశం తెర మీదకొచ్చిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దీనికి తమిళనాడు ప్రభుత్వం ఆల్రెడీ ప్రణాళికలు రూపొందించింది. వాళ్ళు ఆన్ ది జాబ్ ఆల్రెడీ. ఇక మన రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు 24లో ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి అధిక జనాభా గురించి ఎక్కువ మంది పిల్లల కంటే హ్యూమన్ రిసోర్సెస్ మనకు పెరుగుతాయి. తద్వారా మనం ప్రొడక్టివిటీ పెంచవచ్చు అనేదాన్ని ఒక స్లోగన్‌గా ఆయన చెప్తూ వస్తున్నారు. దానికోసం ఇందాక మనం చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని కూడా తీసుకొచ్చారు. ఈ పాలసీని రూపొందించడానికి ఆంధ్రప్రదేశ్ తాలూకు అధికారులు చాలా దేశాలు పర్యటించారు. అంటే పర్యటించవు, అలాగే ఆ దేశాల్లో అమల్లో ఉన్న ఈ జనాభా సిద్ధాంతాలను కూడా వాళ్ళు బాగా అధ్యయనం చేసి ఏది బాగుంటే అది దాన్ని తీసుకొచ్చి మన ఈ ముసాయిదాలో కూడా పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. సో, తద్వారా ఈ అధిక జనాభాను సాధించే ఒక ప్రక్రియకు మనం కూడా శ్రీకారం చుడతామనేది ఎక్కువ సంతానం కలిగిన ఆహ్, కుటుంబాలకు కొన్ని దేశాల్లో అయితే ఉచితంగా ప్రభుత్వమే అన్ని విద్య, వైద్యం, ఆరోగ్యం వ్యవసాయానికి సంబంధించిన అంశాలు ఇలాంటి వాటికి అన్నిటికీ వాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నారు. అలాగే ఉద్యోగాల్లో అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఉద్యోగాలు చేస్తే ఇన్‌కమ్ వస్తుంది కదా! ఇన్‌కమ్ ట్యాక్స్ లేకుండా చేస్తున్నారు. సో, ఇలాంటి ప్రోత్సాహాలు ఇవ్వడం వల్ల అక్కడ ఆ దేశాల్లో జనాభాను పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకప్పుడు జపాన్, చైనా ఈ జనాభా మనకు వద్దు ఎక్కువైపోతుంది ఈ పాపులేషన్ అనేది. కనుక తక్కువ చేస్తే బావుంటుందనుకున్న దేశాలు కూడా ఇప్పుడు రకరకాల ప్రోత్సాహాలతో చేస్తూ వచ్చారు. అలాగే ఫిన్లాండ్, ఫ్రాన్స్, ఈవెన్ ఇండోనేషియాలో జనాభా విపరీతంగా ఉంటారు. అక్కడ కూడా కొంత ఈ రియలైజేషన్ వచ్చినట్టుగా కనపడింది. సింగపూర్ ఫర్ ఎగ్జాంపుల్, సింగపూర్ చిన్న దేశమే కావచ్చు కానీ అక్కడ కూడా ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఫ్యామిలీని ఎక్కువగా సురక్షిత ఫ్యామిలీ, మళ్ళీ ఇట్స్ నాట్ జస్ట్ ఎ ఫ్యామిలీ, అంటే సెక్యూర్డ్ ఫ్యామిలీ, వెల్ఫేర్ ఫ్యామిలీ అలాంటి వాటికి ప్రోత్సాహాలు ఇవ్వటం కూడా స్టార్ట్ అయింది. సో, అలాంటివన్నీ అధ్యయనం చేసి మనం కూడా ఇప్పుడు ఆ పనులు చేయాలని సంతాన జనాభాను పెంచే కార్యక్రమంలో ఇవన్నీ చూడటానికి ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ పాలసీ దానికోసం ఒక సర్వే నిర్వహిస్తున్నారు. అంటే బలవంతం మీద జనాలకు రుద్దడం కంటే దీన్ని ప్రజల్లో అవగాహన కల్పించాలి. అది మనం తర్వాత మాట్లాడతాం. ఎక్కువ మంది పిల్లల కన్నా తల్లులు ఉద్యోగులైతే వాళ్లకు 13 మాసాల ప్రసూతి సెలవు, మెటర్నిటీ లీవ్ అంటారు కదా! అది ఒకప్పుడు 6 మంత్స్ ఉండేది. ఆ తర్వాత 9 మంత్స్ అయింది. ఇప్పుడు దాన్ని 13 మాసాలుగా చేస్తారు. సో, ఇద్దరు భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తూ ఉంటే వాళ్ళ ఇన్‌కమ్ పెరుగుతుంది గనక ఒక స్థాయి వరకు ఇన్‌కమ్ ట్యాక్స్ లేకుండా చేస్తారు. సో, ఎలాగైనా సరే అవగాహన కల్పించాలని. ఇప్పుడు మనకసలు జనాభా తగ్గడానికి కొన్ని కారణాలంటే ప్రభుత్వ పాలసీలు కావచ్చు. మనం గతంలో చెప్పుకున్నాం కదా! తక్కువ మంది పిల్లలుంటే మీకు ప్రోత్సాహకాలు ఇస్తారు. అలాగే ఇంక్రిమెంట్‌లని మనం చెప్పుకున్నాం కదా! అది పాత పద్ధతి. అలాగే నిరుద్యోగ సమస్య ఒకటి పెద్దదిగా ఉంది. సో, నిరుద్యోగులైన వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు జీవితంలో స్థిరపడ్డాక, ఏదో ఒక ఉద్యోగం సంపాదించినాక అప్పుడు మనం పిల్లలు కనొచ్చు. అప్పుడు మనం పెళ్లి చేసుకోవచ్చు. పెళ్లి చేసినాక పిల్లలు కనొచ్చు అని చెప్పేసి. ఒకప్పుడైతే ఈ వివాహ టైం అది ఎలా ఉండేదంటే ఏజ్ ఎలా ఉండేదంటే 18 ఇయర్స్ నిండగానే మగపిల్లలైనా సరే పెళ్లి చేసుకునేవాళ్ళు. 16 ఏళ్ళు నిండితే అమ్మాయికి పెళ్లి చేసేవాళ్ళు. అంటే 18, 20, 22 సంవత్సరాల మధ్యలో వివాహాలు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఇది జీవితంలో స్థిరపడ్డాకే పెళ్లి తర్వాతే సంతానం అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన పని ఏంటంటే 28 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల దాకా పెళ్లి చేసుకోకుండా ఉంటున్నారు. సో, ఆలస్యంగా పెళ్లి చేసుకోవటం వల్ల వాళ్ళకి ఫెర్టిలిటీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే ఫెర్టిలిటీ పవర్ అంటాం కదా! ఎనర్జీ అంటాం కదా! అంటే సంతానోత్పత్తి శక్తి వాళ్ళకి అంతగా ఉండదు. అందువల్లనే నిజంగానే బిడ్డలు కావాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు ఐవీఎఫ్ అలాంటి వాటికి వెళ్తారు కదా! ఐవీఎఫ్ అంటే మనం ల్యాబ్‌లోనే మన తాలూకు
వీర్యాన్ని భద్రపరిచి మన భార్యాభర్తల మధ్య సామరస్యం ఎలా ఉందో అని తెలుసుకొని, వాళ్ళిద్దరి మధ్య అండోత్పత్తి ఎలా ఉన్నదో అదంతా తెలుసుకొని, ఒక ప్రక్రియ ద్వారా బిడ్డల్ని పుట్టించటం అనేది ఈ ఐవీఎఫ్ అంటాం. అది ప్రపంచంలో చాలా దేశాల్లో ఉంది. మన దేశంలో కూడా ఉంది. అంతకుముందు మనం ఒక వీడియో కూడా చేసాం. అది ఎలా మిస్‌యూజ్ అవుతుందనేది. అఫ్‌కోర్స్ ఏదైనా ఒక కొత్త పద్ధతి అంశం అమల్లోకి వచ్చిందంటే దాన్ని మిస్‌యూజ్ చేయడానికి కూడా చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో, ఆ యాస్పెక్ట్‌ని మనం పక్కన పెడితే, ఇప్పుడు ఐవీఎఫ్ ద్వారా బిడ్డలను కనే దానికి చాలామంది ఉత్సాహం చూపెడుతూ ఉంటారు. సో, ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడెన్ వచ్చింది కాదిది. మనకి చాలా కాలం నుంచి నడుస్తూ ఉంది. కాకపోతే ఇప్పుడు దాని తాలూకు అవసరం తీవ్రతరమైంది. ఇందాక మనం చెప్పిన మెయిన్ రీజన్ ఈజ్ వృద్ధాప్యం పెరుగుతుంది. పెరుగుతూ అంటే లైఫ్ స్పాన్ అంటాం కదా మనం. జీవన ప్రమాణాలు పెరగటం వల్ల అంతే పోషకాహారాలు దొరుకుతున్నాయి, వైద్యం దొరుకుతుంది, గొప్ప గొప్ప డాక్టర్లు వస్తున్నారు, గొప్ప గొప్ప స్పెషలైజేషన్లు చేస్తున్నారు. సో, వాళ్ళందరూ వృద్ధుల తాలూకు జీవన ప్రమాణాన్ని ఇంకొంచెం పెంచుతున్నారు. అంటే ఒకప్పుడు 70 సంవత్సరాలు జరిపేప్పుడు 80, 90, 95 సంవత్సరాల దాకా బ్రతికారు. అంటే వృద్ధులు పెరుగుతున్నారు కానీ యువకులు పెరగటం లేదు. ఆల్రెడీ వాళ్ళందరూ ఉన్నారు కనుక మనకెందుకు ఇంకా సంతానం అని చెప్పారు అనుకునే ఒక న్యూనతాభావం యువతలో వచ్చి పిల్లలను కనటం మానేశారు. అందువల్ల కూడా ఈ స్కేర్సిటీ ఏర్పడింది. అలా జరిగితే మనం ఇప్పుడు మెయిన్‌గా పొలిటికల్‌గా ఈ ఎంపీ, ఎమ్మెల్యేల సీట్లు కోల్పోతాము అనేదాన్ని గ్రహించి చాలా దేశాల్లో ఈ డీలిమిటేషన్ సంబంధించింది కాకపోవచ్చు. అక్కడ సమస్యలను బట్టి ముఖ్యంగా మాక్సిమం ప్రొడక్టివిటీ కావాలంటే డెఫినెట్‌గా మానవ వనరులు అనేవి మనం పెంచుకోవాల్సిన ఆస్కారం ఉంది కదా! సో, ఆయా కారణాల వల్ల ఆయా దేశాల్లో సంతానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. మనకి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా డీలిమిటేషన్ ఒకటైతే జీవితంలో స్థిరపడ్డాక పెళ్ళిళ్ళు చేసుకుందాం అనే వారి సంఖ్య ఎక్కువైపోవటం కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. మనకు అందుకే తప్పనిసరిగా మనం ఈ పద్ధతిని అవలంబించాలని కూడా చాలామంది ఐ మీన్ సలహాలు ఇస్తున్నారు. సో, దానికోసం ఒక పెద్ద సలహా మండలి కూడా పెట్టుకున్నారు. దానికి తోడు విస్తృతంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి ఒక ప్రశ్నావళి తెలుగులోను, ఇంగ్లీష్‌లోనూ తయారు చేసి వెబ్‌సైట్‌లో ఉంచినంత టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు అందివేసిన చేయి గనక, వారు టెక్నాలజీ ద్వారా ప్రజల్లో దీని పట్ల ఎలాంటి అవగాహన ఉంది, ఎక్కువ సంతానం పట్ల అవగాహన వచ్చేదేంటంటే, ఒకప్పుడు మనకు ఈ ధార్మిక కుటుంబాలు, ధార్మిక వ్యవస్థను నమ్మే కుటుంబాలు ఏమనుకునేవాళ్ళు, నారు పోసిన వాడే నీరు పోయడా అని ఇలాగా చాలా జనాభా కంటూ పోయేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో కదా ఈ కుటుంబ నియంత్రణ, ఆ తర్వాత కాలంలో కుటుంబ సంక్షేమం ఇవన్నీ అమల్లోకి వచ్చినాయి. ఇప్పుడు మళ్ళా పాత పద్ధతికే వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే నారు పోసేవాడు నీరు పోస్తాడు. అంటే ప్రభుత్వమే దీన్ని ప్రోత్సహిస్తుంది కనుక, ప్రభుత్వమే అన్ని సౌకర్యాలు కల్పించాల్సి ఉంది అనే ఒక కాన్సెప్ట్ కూడా ఇప్పుడు మళ్ళీ తెర మీదకొచ్చింది. సో, ఒకవేళ నిజంగా ఇది గనక చేయాల్సిన పరిస్థితి వస్తే, ఎక్కువ జనాభా ఐ మీన్ లక్ష్యాన్ని సాధించే దానికి ప్రభుత్వాలు కనుక కృషి చేస్తుంటే, వాళ్ళు చేయాల్సిన కొన్ని వాటి మీద కూడా మనం దృష్టి సారించాలి. ఏమేం చేయాలా ఒకవేళ ప్రభుత్వాలు కనుక వస్తే, ఫస్ట్ లైఫ్‌కి సెక్యూరిటీ కల్పించాల. సో, జీవన భద్రత అంటారు దాన్ని. దాన్ని మీరు ఏ విధంగా చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేషన్ ఉందనుకోండి. రేషను చిన్న కుటుంబంగా అయితే ఇంత ఇస్తున్నారు. ఇప్పుడు రేపు పెద్ద కుటుంబం వస్తే దానికి డబుల్ చేసే ఆస్కారం. అంటే ప్రభుత్వ పరంగా వచ్చే పథకాల ఇది ఇది ఈ పెద్ద కుటుంబాలకి బాగా ఎక్స్టెండ్ చేయాలని అనుకుంటారు. నిరుద్యోగ సమస్యను ముందు అడ్రెస్ చేయాల. ఇందాక మనం అనుకున్నట్టు పెళ్ళిళ్ళు యువకులు పోస్ట్‌పోన్ చేసుకోవడానికి ప్రధానమైన కారణం జీవితంలో స్థిరత్వం లేకపోవడం. అందువల్ల వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పిస్తే, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే తప్పనిసరిగా ఆటోమేటిక్‌గా వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. అంటే యుక్త వయసులో పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఈజ్ పాపులేషన్. సో, అది చేయగలగాల. అలాగే జీవిత బీమా అనేది ఇప్పుడు దాకా వ్యక్తులు చేసుకుంటున్నారు. ఇక నుంచి ప్రభుత్వమే చేస్తే డెఫినిట్‌గా దీని వైపు జనాలు కాన్సంట్రేట్ చేస్తారనేది కూడా మనం గమనించాలి. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే,
ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం, మన రాష్ట్రం విషయానికొస్తే, కూటమి ప్రభుత్వం దీని పట్ల చాలా ఆసక్తి కనబరుస్తుంది. ఇది అమలు చేయాలని చూస్తుంది. ఒకవేళ రేపు పరిస్థితులు ఏమన్నా మారి ప్రభుత్వం, వేరే పార్టీ అధికారంలోకొస్తే, లేదండి మాకు ఈ పద్ధతి మాకు ఇష్టం లేదు, మాకు అవసరం లేదంటే, అప్పుడు ఇవన్నీ ఏమైపోతాయి? ఎక్కువ మంది పిల్లలు కన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? సో, అందువల్ల ఒకవేళ ప్రభుత్వం మారినా కూడా ఈ హామీలు గాని, ఈ ప్రోత్సాహాలలో ఎలాంటి తేడా ఉండదు అనే ఒక భరోసాను కూడా కల్పించాలి. తదనుగుణంగా పటిష్టమైన ప్రణాళికలను కూడా రూపొందించాలి. అప్పుడే జనాల్లో వీటిని నమ్ముతారు. లేదంటే మళ్ళా ముందు అవగాహన కల్పించాలి. దీని మీద ఉన్న అపోహలు ఏమన్నా ఉంటే వాటిని తొలగించే కార్యక్రమాలు కూడా ఇవన్నీ ప్రభుత్వం ముందున్న పనులు. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇప్పుడు గనక ఎక్కువ మంది జనాభా కలిగితే అలాంటి కుటుంబాన్ని అసలు సిసలు దేశభక్తి కుటుంబం, అంటే దేశభక్తి ఉన్న కుటుంబంగా పరిగణిస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. సో, ఇక్కడ లైటర్ వైన్‌లో చెప్పుకునే ఒక కొసమెరుపు ఏంటంటే, ఇంతకు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరినే ఎందుకన్నారు? వారి సంతానమైన లోకేష్ గారు కూడా మళ్ళీ ఒక్కడినే కన్నారు కదా! మిగతా వాళ్ళని ఎందుకు ఇలా కనమని చెప్తున్నారు అని అంటారు. అవును, మేము ఒక్కళ్ళని కన్నాం గనుకనే ఇప్పుడు మాకు నష్టం వచ్చింది. ఎక్కువ మందిని కనండి అని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారేమో అని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇది అధిక సంతానం ఆదర్శ కుటుంబాలకు సంబంధించిన విశ్లేషణ. మీకు నచ్చిందని మీరు ఏకీభవిస్తారని భావిస్తూ, మళ్ళా ఇంకొక ముఖ్యమైన అంశంతో నేను మీ ముందుకొస్తా. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.